రేయ్, నేను నాన్న ఊరు వెళ్తున్నాం. నేను చూసుకోవడానికి ఊరి నుంచి అన్నయ్య వస్తున్నాడు. నాకెవ్వరితో అవసరం లేదమ్మా, నన్ను నేను చూసుకోగలను. అయితే ఈ విషయం మీ నాన్నకు చెప్పు. వద్దులే, మీరు జాగ్రత్తగా వెళ్ళరండి. అసలు వచ్చేవాడు ఎలా ఉంటాడో, వాడితో నేను ఎలా ఉండాలో నాకు అస్సలు అర్థం కావట్లేదు. అసలు ఎన్ని ఇంట్రోవర్ట్ని, ఈ రోజుతో నా పని అయిపోయినట్టే. రే తమ్ముడు, వచ్చేసినట్టున్నాడు. ఏట్రా ఎలా ఉన్నావు? పెద్దోడు అయిపోయావురా. ఎప్పుడో చిన్నప్పుడు చూసా నిన్ను. ఏం తిన్నావా లేదా? మీ అమ్మ నా గురించి ఏం చెప్పిందా? ఏరా నేను ఎంతలా వాగుతున్నా, ఏం మాట్లాడవు? అంటే నేను ఇంట్రోవర్ట్ని. ఇంట్లో పెట్టా. ఇంట్లో 4 గోడల మంది కూర్చుంటే ఇలాగే ఉంటది. నాలా ఊరిపడి తిరిగి అందరితో ఎక్స్ట్రావర్ట్ అయిపోతావు. సరే. అవునరా, ఇవాళ సెలవు కదా, నీ ఫ్రెండ్స్ ఎవరు ఆడుకోవడం ద్వారా? నాకు ఫ్రెండ్స్ ఎవరూ లేరు. ఉన్నా సరే వాళ్ళు ఆన్లైన్ గేమ్సే ఆడతారు. ఆన్లైనా? గ్రౌండ్ లో ఆడుకుంటేనే కదరా ఆరోగ్యం, ఆనందం. ఏంటో మీరు ఇలాగ ఉన్నారు. అదే మా ఊర్లో అయితే ఇంకోలా ఉంటది. వీడేంటి లోడ లోడ వాగుతున్నాడు? సర్లే అయితే ఉండు, స్థానం వస్తాను. వీడేంటి నాకు ఫుల్ ఆపోజిట్ లో ఉన్నాడు. ఇలా అయితే వీడితో ఎలా వేగాలో ఏంటో. ఏరా ఇంత నుంచి తెగ ఫోన్ చూస్తున్నావు, కాసేపు బయటకు ఆడుకుందాం పదా. మనిద్దరమే ఏం ఆడుకుంటాం? అది నిజమే కదా. సరే టీవీ చూద్దామా? సరే. ఇంతకు ఏం పెట్టమంటావు? డోరేమన్ పెట్టు. సించాన్ వద్దా? అది కూడా చూస్తాను. ఊరా నేను డైపర్లు వేసినప్పుడు చూసాను డోరేమన్. చిన్న కొనడు పెట్టరా, సినిమా ఆడతాను చూడు. ఎలా ఉంది రొమాంటిక్ సీన్? ఎప్పుడైనా ట్రై చేసావా? ఒక అమ్మాయితో మాట్లాడాలంటే భయం. ఓరే, అంటే ఎప్పటిదాకా? ఎలా బజుదా వేయట్రా నువ్వు? సరే నోడువే. A few moments later. ఏరా ఆకలేస్తుంది, అన్నం తిందామా? సరే పదా. ఏట్రా మీ అమ్మ వంటే వండింది? నాకు తెలీదు. నీకు ఏడు తెలుసురా? తినడానికి వంటగదిలో ఉన్నాయి, తెచ్చుకోమని చెప్పింది. అంటే ఇప్పుడు నేను తేవాలా అవన్నీ? సరిపోయింది. రే ఈ వేసుకోకుండా తినేతను పెట్టరా? నాకేం వద్దు, ఇది చాలు. కూర నీకు అన్ని మొమాట వేరా. ఇదిగో కొద్ది కూర వేసుకో. వేసుకోరా. ఇదిగో కొద్ది పప్పు వేసుకో. అన్నిటికీ మొహమాట పడితే ఎలా తినేసి తినే. ఒరే ఈ కూర పోలేదు ఎలా తినేస్తున్నావురా? నువ్వు వేసావు కదా, అందుకే తినేస్తున్నాను. ఎంత వేస్తే మాత్రం ఎలా తినేస్తున్నావురా? మళ్ళీ ఏదైనా చెప్తే నువ్వు ఫీల్ అవుతావేమో అని. ఎంతనే ఫీల్ అయితే మాత్రం నచ్చిందలా తినేస్తున్నావురా బాగాలేని కూర. సరే అయితే నేను చేయి కడుక్కోనా? వెళ్ళు. ఏంటో ఈడు సరైనోడే. అమ్మయ్యా, భోజనం చేయలేదు కాబట్టి మజ్జిగ అయితే బాగుంటది. ఇరా తాగుతావా? మొహమాటం తాగరా నీకు. మరీ మొహమాటం పెట్టి తాగరా. తాగు. బాగుందా? దా పట్టు, ఒక అలగంట తాగే. తాగు. ఇంకో తాగుతావా? సెలవు చేస్తుందిరా, ఎండాకాలం మంచి తాగు. తాగు. తాగరా, సెలవు చేస్తుంది, మంచి తాగు. బాగుందా? ఇంకొంచెం తాగి చెప్తాను. చలవ చేస్తుంది ఎండాకాలం, నా మాటిని పెద్ద అని చెప్తున్నాను. తాగరా. తాగి. అది ఆ మాత్రం మాట నాళ్ళు పెద్దోళ్ళ మాట. ఈడు ఫోన్ చేస్తున్నేటి. హలో. బాగున్నావా? అయ్యో
వద్దన్న మొత్తం పట్టేశాడు. ఇప్పుడు అర్జెంటుగా వాష్రూమ్కి వెళ్ళకపోతే నా పని అయిపోతుంది. అదే మా తమ్ముడు తోడంటే వచ్చానురా. వీడేంటి డోర్ కట్టంగా ఉన్నాడు? అబ్బా, ఆడు గుంటలతో పులిహార కలుపుతాడు రా అని. ఇంకా ఎంతసేపు మాట్లాడతావురా? ఇంకేంటి ఊర్లో అందరూ బాగున్నారా? సరేరా అయితే ఉంటాను. ఏట్రా డాన్స్ బాగా చేస్తున్నావు? ఇది డాన్స్ కాదు. మరి ఇందాక నుంచి వాష్రూమ్ వస్తుంది ఆపుకున్నాను, అందుకే ఇలా అవుతున్నాను. ఎందుకు ఆపుకున్నారా? ఎంత కోటా రెండా? ఇందాక వరకు ఒకటికే వచ్చేది, ఇప్పుడు 2 కూడా వస్తుంది. ఓరే సరే నోడిరా బాబు, వెళ్ళే. ఏరా అంతా బాగుందా? బానే అయింది. ఫోన్ వస్తుంది, ఫోన్ మాట్లాడదామా? హలో. అయ్యో వద్దండి, మాకు ఏ లోను వద్దండి. వీడేంటి ఎంత సైలెంట్గా ఫోన్ మాట్లాడుతున్నాడు? ఏరా మీలెవరా? నాకు అలా ఎవరు లేరు, లోన్ యాప్ వాళ్ళు. లోన్ తీసుకున్నావు నువ్వు? లేదు. మరి ఎందుకు అలా మాట్లాడుతున్నావు? అంటే నువ్వు ఉన్నావు కదా, మళ్ళీ డిస్టర్బ్ అవుతావేమో అని. ఒరే గట్టిగా మాట్లాడుతున్నా, ఫీల్ అవ్వనరా ఇటీ. హలో. మాకేం లోన్లు వద్దండి, మాకేం పని పాటు దాకా రండి. గాడిద గుడ్లో 10 సార్లు ఫోన్ చేసుకుని హలో. ఏదో తెలియక మాట్లాడేసాడండి. హలో. ఏంటి ఏం మాట్లాడట్లేదు? నా గురించి ఏమనుకున్నారో ఏంటో. ఈసారి ఎవరైనా ఫోన్ చేస్తే గట్టిగా మాట్లాడు. చా, ఎందుకు అలా చేసావు? ఇప్పుడు వాళ్ళు నా కోసం ఏమనుకుంటారో ఏంటో. వీడేంటి కస్టమర్ కేర్ వాళ్ళ కోసం అంతలా ఫీల్ అయిపోతున్నాడు? ఏరా నీకు దుప్పటి కావాలా? వద్దు. సర్లే. అరే నిద్ర రావట్లేదురా, కాసేపు కబుర్లు చెప్పు. ఏం మాట్లాడాలో నాకు తెలీదు. సర్లే నేను మాట్లాడుతానైతే విను. సరే. అప్పుడు ఒకసారి అనుకుంటాను రా, నేను గణేష్ గారు ట్రిప్కి వెళ్ళాం. ఆ రోజు ఆడు చూడు ఎంత పని చేశాడంటే. ఇదేంటి ఏం మాట్లాడలేదు? పడుకుని పోయాడా? కనీసం చెప్పలేదు. సర్లే మనం పడుకుందాం. అమ్మా, అయ్యో చంపేశాడ్రా, అయ్యో బాబోయ్. ఏరా కింద పడుకున్నావు? నన్ను లేపచ్చు కదా. రాత్రి నువ్వే నిద్రమతులు నన్ను కిందకు తోసేసావు. ఒరే మరి ఎంత అమాయకుల్లో ఉన్నావేట్రా? సర్లే దా పైకి వచ్చి పడుకో. నాకు మళ్ళీ కింద పడాలని లేదు, కావాలంటే నేను ఇక్కడే పడుకుంటా, నాకు ఇక్కడ బాగానే ఉంది. రే ఆకలి వేస్తుంది, ఇంట్లో తినడానికి ఉన్నాయా? నేను బయట ఫుడ్ తిన్నా, మా ఇంట్లో అలాంటివే ఉండవు. అవునా? మధ్యాహ్నం కూడా సరిగ్గా తినలేదురా. నీకు వంట వచ్చా? రాదు. సరిపోయింది, వీడికి వంట రాదు. ఇంట్లో కరెంట్ కుక్కరే ఉందేటి? ఉంది కానీ దానికోసం నీకు చెప్పాలి. చెప్పడానికి ఏముందా, స్విచ్ చేస్తే మొత్తం అదే చేసుకుంటది. ఏటో నువ్వు. అది కాదు, చెప్పేది పూర్తిగా వినడేంటి? సర్లే మనకెందుకు, అన్నీ తెలుసు అన్నాడుగా. ఏమైంది? వీడేంటి ఇలా అయిపోతున్నాడు? ఇప్పుడు ఏం చెయ్యాలి? రే అది షాక్ కొడుతుందని ముందే చెప్పాలి కదరా. అదే చెప్దాం అనుకున్నా, కానీ నువ్వే వినలేదు. నువ్వు చెప్పేది ఏదో క్లారిటీగా చెప్తే నాకు అర్థం అవుతురా. నీ ఇంటర్వ్యూ పెడతానం వల్ల ఎప్పటిదాకా నువ్వు బాధపడ్డావు, ఇప్పుడు నుంచి నేను బాధపడుతున్నాను రా. సరే ఇక లెగిస్తే హాస్పిటల్కి వెళ్దాం. ఒరే రేపటి నుంచి ఇంకెలా గడుస్తుందో ఏంటో.